ఈ నెల 9వ తారీఖున కడపలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది అత్యంత దురదృష్టకరము. కడపలో ఎప్పుడు చూడనిది, ఎప్పుడు జరగనిది 9వ తారీఖున మనం చూసాం. మరి అటువంటి సిట్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా మొన్నటి ఇన్సిడెంట్లో చాలామంది ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను, ఇరు వర్గాలు రెండు పక్కల చాలామంది ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను కూడా మరి అనేక జిల్లాలో అనేక జైళ్ళలో పెట్టున్నారు. మరి అటువంటి అమాయకులను, ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను, కేసుతో సంబంధం లేని వారిని వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండు పక్కల కూడా కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ అక్కడ ఉన్నారు. సర్కిల్ కాబట్టి కొంతమంది రోడ్లో నిలబడుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రూట్లో పోయే వాళ్ళు ఆపి కూడా కొంతమంది ఉన్నారు. ఎవరైతే అగ్రెసర్స్, ఎవరైతే ఇన్సిడెంట్లో పూర్తిగా ముందున్నారో వాళ్ళ వరకు చట్టం ప్రకారము ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే దారిన పోయే వాళ్ళు అమాయకులు ఉన్నారో వాళ్ళ వరకు మరి ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ వాళ్ళకి ఇమ్మని చెప్పి, వాళ్ళ కనీసం వాళ్ళ మీద కేసులు లేకుండా ఒకవేళ కేసుల్లో ఉన్న బెయిలబుల్ సెక్షన్స్ అన్నా పెట్టి వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని, మరి మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మా సురేష్ బాబు గారు, అదేవిధంగా మా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు అందరం కలిసి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ మేరకు ఎవరైతే కేసుల్లో మరి అగ్రెసివ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్నసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. సంబంధం లేని వాళ్ళను కేసులో పెట్టొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా కడపలో ఇన్నేళ్లుగా దశాబ్దాల పాటు ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా కడప నిలిచిందో అది మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. మరి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా అపీల్ చేస్తూ ఉన్నా. కడప కొన్ని దశాబ్దాల పాటు మత సామరస్యానికి ఒక ప్రతీక ఇక్కడ. మరి అటువంటి కడపను కాపాడుకుందాం. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో మెలుగుదామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.